ఒక అడవిలో నాకి అనే చిన్ని కోతి ఉండేది. నాకి చాలా జాగ్రత్తగా ఉండేది, కానీ కొన్నిసార్లు చాలా అహంకారంగా ప్రవర్తించేది. ఆమెకు తన తెలివితేటల మీద చాలా గర్వం ఉండేది. ఒక రోజు అడవిలోకి కొత్తగా ఓ ముద్దుబాలు కోతి వచ్చింది. పేరు టాకీ. టాకీ చాలా శాంతిగా ఉండేది, కానీ తన పనిలో ఎంతో తెలివి చూపించేది. ఇది నాకి నచ్చలేదు. నేనే ఈ అడవిలో తెలివైన కోతి అని నాకి అనుకుంది. ఒకరోజు అడవిలోని జంతువులంతా కలిసి పండ్లు సేకరించడానికి పోయారు. టాకీతో పోటీగా పండ్లు తేవాలని నిర్ణయించింది. ఇద్దరూ వేర్వేరుగా చెట్లకెక్కి పండ్లు తెచ్చారు. టాకీ త్వరగా తేవాలని ఆతురపడింది, అందుకే తక్కువగా చూసుకుని పండ్లు తెచ్చింది. వాటిలో చాలా అవి కూడా తినలేనివి. కానీ టాకీ నెమ్మదిగా జాగ్రత్తగా మంచి పండ్లను తీసుకుని వచ్చింది. అంతా చూసిన జంతువులు టాకీని ప్రశంసించాయి. దీనితో నాకీకి తన తప్పు అర్థమైంది. తెలివి అంటే మాత్రమే కాదు, శాంతిగా ఉండడం, జాగ్రత్తగా ఆలోచించడం కూడా ముఖ్యం అనిపించింది. తరువాత నుంచి నాకీ కూడా మితభాషి, జాగ్రత్తగల కోతిగా మారింది.